గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి క్లాక్లో మిర్రర్ ఇమేజ్. ఫస్ట్ ఇది అనేది రియల్ క్లాక్, ఓకేనా? సారీ, ఇది అనేది రియల్ ఇమేజ్, రియల్ క్లాక్ కాదు. నేను పేపర్ మీద డ్రా చేసిన కాబట్టి అది రియల్ క్లాక్ కాదు, ఇది అనేది రియల్ ఇమేజ్. ఇప్పుడు మీరు ఇందులో చూస్తే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మిర్రర్ ఇమేజ్ అంటే ఏంటిది? మిర్రర్ ఇమేజ్ అంటే ఏంటిది? లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అపియర్స్ రైట్ సైడ్, అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్కి అపియర్ అవుతుంది. టాప్ అండ్ బాటమ్ అనేది అలానే ఉంటుంది, చేంజబుల్. అది మిర్రర్ ఇమేజ్ అంటారు. నార్మల్గా అది అందరికీ తెలుసు. సో క్లాక్స్లలో ఏంటిదంటే, ఇప్పుడు మీరు క్లాక్ చూసారు కదా, ఇది అనేది రియల్ ఇమేజ్ అని అంటున్నాం. రియల్ ఇమేజ్లో మనకు 10 o'clock అవుతుంది. మిర్రర్ ఇమేజ్కి వచ్చేసరికి ఏమైంది అంటే, ఇదేంటిది, లెఫ్ట్ సైడ్లో ఉన్న యారో కాస్త రైట్ సైడ్కి వచ్చేసింది చూడండి. సో ఇలా ఇదనే నేను జస్ట్ ఒక ఈజీ చెప్తున్నాను, ఎందుకంటే ఇక్కడ 10 o'clock అవుతుంది, ఇక్కడ 2 o'clock అవుతుంది. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అని అడుగుతారు మిర్రర్ ఇమేజ్ నుండి. ఏమని అడుగుతారంటే, ఇప్పుడు మిర్రర్లో చూస్తే ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం 11:20 అవుతుంది, కరెక్ట్ టైం ఇంత అని అడుగుతారు. ఇప్పుడు మనం సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ డ్రాయింగ్ చేసుకోవాలి. డ్రాయింగ్ చేసుకొని ఫస్ట్ 11:20 ఇప్పుడు సపోజ్గా క్లాక్ అంటే ఇదంతా 12, 6, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు మనల్ని వాళ్ళు ఏం అడుగుతారంటే 11:20 అవుతుంది అని అంటారు. రియల్ టైం ఏంటి అని అడిగారు. రియల్ టైం అంటే మనకు ఒకటి తెలుసు, ఇప్పుడు యారో మార్క్ అనేది ఇటు ఉందంటే ఇటు అవుతుంది, ఓకేనా? 12, 6, 1, 2, 3, 4, 5, 8, 9, 10, 11, 12. సో ఇప్పుడు యారో మార్క్ ఇటు ఉందంటే ఖచ్చితంగా ఇటు వస్తుంది యారో మార్క్, ఓకేనా? ఇది ఒకటైతే మనకు తెలుసు, లెఫ్ట్ సైడ్ ఉన్న యారో మార్క్ కాస్త రైట్ సైడ్కి వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ ఎంత ఉంది? 11:20 ఉంది. సో ఇక్కడ మనం మిర్రర్ ఇమేజ్లో చూస్తే యారో మార్క్ ఈ పక్క వస్తుందని అర్థమైంది. కానీ ఇక్కడ మనకు 12 వస్తుందా, 1 వస్తుందా అర్థం కాదు, 7 వస్తుందా అనేది అర్థం కాదు. సో మనకి ఏమవుతుందంటే, ఇలా డ్రాయింగ్ వేసుకొని చేస్తే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫ్యూజ్ అయితే మనం రాంగ్ ఆన్సర్ పెడతాం. సో ఇదంతా మనకు అవసరం లేదు. సో మిర్రర్ ఇమేజ్కి ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఆ వాల్యూని మీరు సబ్స్ట్రాక్ట్ చేస్తే మీకు రియల్ టైం అనేది వస్తుంది, ఓకేనా? జస్ట్ ఆ ఒక వాల్యూ గుర్తుపెట్టుకుంటే చాలు. మిర్రర్ ఇమేజ్లో ఎలాంటి క్వశ్చన్ అయినా మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ నేను ఇక్కడ ఇవి రాశాను కదా, ఇవి చాలా ఇంపార్టెంట్ మిర్రర్ ఇమేజ్కి. ఎందుకంటే నేను ఏం రాశానంటే ఒకసారి చదువుతా చూడండి. ఇఫ్ ఇట్స్ 12 hours clock, దెన్ సపరేట్ గివెన్ ద టైమ్ ఫ్రమ్ 11:60. ఒకవేళ అది 12 hours clock అయితే 11:60 hours నుండి మైనస్ చేయాలి మనకి ఇచ్చిన టైంని. ఒకవేళ 24 hours clock అయితే మనం 2:23:60 నుండి మైనస్ చేయాలి మనకి ఇచ్చిన టైంని. సో నేను ఇవి ఎందుకు చెప్తున్నానంటే, మిర్రర్ ఇమేజ్లో ఈ 11:60ని, ఈ 23:60ని, ఇవి రెండింటిని మీరు గుర్తు పెట్టుకుంటే మిర్రర్ ఇమేజ్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటిదంటే, 11 అంటే ఏంటిది? టైం, ఓకేనా? 11 PM కావచ్చు, లేకపోతే 11 AM కావచ్చు. టైం అనేది ఇస్తారు కదా, 11 AM లేకపోతే 11 PM, ఎబో టైం, ఓకేనా? ఎబో టైం ఇచ్చినప్పుడు ఈ 23 hours 60లకి వెళ్ళి మైనస్ చేయాలి, ఓకేనా? సబ్ట్రాక్ట్ ఫ్రమ్ గివెన్ టైం. నేను చెప్పింది మీకు అర్థమైందా? నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. ఒకవేళ మీకు క్వశ్చన్లో 11 PM లేకపోతే 11 AM, అంటే మనకు PM AM అని ఏం చెప్పారు, మ్యాక్సిమం 11 ఎబో టైం అనేది ఇచ్చారు అనుకోండి. అప్పుడు మీరేం చేయాలంటే ఈ 23 hours 60 minutesలకి వెళ్ళి ఇచ్చిన టైంని మైనస్ చేయాలి, ఓకేనా? గుర్తుపెట్టుకో, 11 కింద ఏవి ఇచ్చినా మీరు 12 hours దాంతో మైనస్ చేయాలి. 11 కింద అంటే ఏంటిది? 10:40, 10:50, 10:55, 10:59, ఓకేనా? అవి ఏ టైం ఇచ్చినా 11:60లకి వెళ్ళి మైనస్ చేయండి. ఒకవేళ మీకు 11 ఎబో ఇస్తే మాత్రం 23 hours 60లకి వెళ్ళి సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడే మీకు కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. First question, by looking in a mirror, it appears that it is 9:30 in the clock. What is the real time? ఓకేనా? ఇప్పుడు మనకి మిర్రర్లో చూస్తేనంట అది 9:30 ఉందంట. రియల్ టైం ఏంటిది అని అడుగుతారు. సో ఇప్పుడు నేను ఇంతకుముందు ఏం చెప్పిన, 11కి ఎబో వచ్చింది అనుకోండి, మీరు 23:60లకి వెళ్ళి మైనస్ చేయండి. 11కి బిలో 11:60 hours నుండి మైనస్ చేయండి. సో మీకు ఆన్సర్ అనేది వస్తుంది.
జస్ట్ ఈ ఒక్క నెంబర్ గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీరు ఇక్కడ డ్రాయింగ్స్ వేసుకొని ఆ ఫిగర్ కరెక్ట్ వచ్చిందా, ఈ ఫిగర్ కరెక్ట్ వచ్చిందా అని ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. అసలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతుందా? జస్ట్ సింపుల్. ఇందులోకి వెళ్ళి 9:30లోకి వెళ్ళి 11:16 మైనస్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఎంత వస్తుంది? 2 hours 30. ఓకేనా? 2 hours 30 minutes. చూసారా? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. మీరు చెక్ కూడా చేసుకోండి. ఇన్ కేస్ నా ఆన్సర్ రాంగ్ అయితే నాకు కామెంట్ చేయండి. యువర్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అని అంటే నేను మళ్ళీ నేర్చుకుంటాను తప్పైతే. బట్ నేను చెప్పింది మాత్రం 100% కరెక్ట్. ఓకేనా? ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా జస్ట్ ఈ 2 నెంబర్స్ 1160, 2360 2 నెంబర్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. మనకి క్వశ్చన్లో మిర్రర్ ఇమేజ్ ఏ క్వశ్చన్ వచ్చినా మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం, ఈజీగా స్కోర్ చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బై లుకింగ్ ఇన్ ఎ మిర్రర్ షోస్ 140 టైం. అంటే మిర్రర్లో 140 టైం చూపిస్తుందంట. రియల్ టైం ఎంత అని అడుగుతుంది. సింపుల్. 140లోకి వెళ్ళి 1160ని మైనస్ చేయండి. చేస్తే మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఎంత వస్తుంది? 10 hours 20 minutes. చూడండి, మీకు ఇది సాల్వ్ చేయడానికి 1 minute కూడా పట్టలేదు. ఒక 10 seconds లోపల మీరు సాల్వ్ చేసేసారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెన్ సీ త్రో ఏ మిర్రర్ ఏ క్లాక్ షోస్ 11:20 కరెక్ట్ టైం. మిర్రర్లో చూస్తే 11:20 అనిపించింది టైం. రియల్ టైం ఎంత? సో నేను ఫస్ట్ ఏం చెప్పిన మీకు 11కి ఎబో టైం వచ్చింది అనుకోండి. 11కి ఎబో టైం వస్తే మనం 2360లోకి వెళ్ళి మైనస్ చేయాలి. 11కి బిలో వస్తే 1160 చేయాలి. నేను ఎందుకు 2360 మైనస్ చేయాలంటున్నానంటే ఇప్పుడు 11:20 ఉంది. 1160లోకి వెళ్ళి మైనస్ అయితే మీకు ఎంత వస్తుంది? 40 seconds వస్తుంది. మన టైంలో అయితే 40 ఉండదు కదా. సో అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. 11కి ఎబో వచ్చిందంటే 2360లోకి వెళ్ళి మైనస్ చేయాలి. సో 11:20 టైం. దీన్ని మీరు ఎల్లకెళ్ళి మైనస్ చేయాలి. 2360లోకి వెళ్ళి మైనస్ చేయాలి. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీరు ఒక నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఓకేనా? దీనిలోకి వెళ్ళి దీన్ని మైనస్ చేయండి. మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 1240 ఈజ్ అవర్ ఆన్సర్. మీరు ఒక 3 questions చెప్పాను. మీరు ఒక 10 to 15 questions ప్రాక్టీస్ చేయండి. మీకు ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.